ఇస్తూ ఉంటుంది. ఇక నేనేమో తనకి ఇవ్వాల్సిన ప్రసాదం లడ్డూలో బంగు కలిపి పెట్టేస్తాను. నువ్వు తలుపు వెనక దాక్కొనుండు. బంగు తిన్న లడ్డు తిన్న తర్వాత గంగక్కకి కళ్ళు తిరుగుతాయి. అప్పుడు నువ్వు తను వేసుకున్న నగలు తీసుకొని పారిపోవాలి. ఈ రోజు నిజంగా డబుల్ ధమాకా దొరుకుతుంది. ఒకవైపు నగల దొంగతనం, మరొక వైపు బంగు ప్రభావం గంగక్క మీద. ఎలాంటి తమాషా ఉంటుందంటే చాలా మజాగా ఉంటుంది. మత అధ్యక్షుడి భార్య బంగు తిని ఎలా తిరుగుతుందంటే అందరూ తననే చూస్తారు. జ్యోతి, నువ్వు భలే ప్లాన్ వేస్తుంటావా? గంగక్క, నీకోసమని బాబా గారు స్పెషల్ ప్రసాదాన్ని పంపించారు. ఇప్పుడే తినేయండి. ఇప్పుడేనా? నువ్వు ఈ ప్రసాదాన్ని ఇప్పుడే వెంటనే తినేయాలట. ఇదిగో అక్క, తినే. అమ్మా గంగా, ఆగమ్మా. అమ్మా గంగా, ఇదమ్మా నువ్వు తినాల్సిన ప్రసాదం. అది జ్యోతి తినాల్సిన ప్రసాదం. పొరపాటు నీకొచ్చేసింది, తనకిచ్చేయి. అయ్యా, ఇప్పుడే బాబా గారు గంగక్కకి ఇవ్వమని ఈ ప్రసాదాన్ని నాకు ఇచ్చారు. ఏమంటున్నారు మీరు? లేదు, బాబా గారు మీకు ప్రసాదం ఇచ్చారు, కానీ అది మీకోసం ఇచ్చారు. అది చెప్పమనే నన్ను పంపించారు అన్నిటినీ సరిచేయడానికి. ఒక్క నిమిషం, నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. అమ్మ గంగ, ఒకసారి పైకిలే. ఒక్క నిమిషం, ఇది లేవమ్మా. ధన్యవాదాలు. ఇది పట్టుకో. ఒక్క నిమిషం. ఒక ప్రసాదాన్ని గంగ కోసం నేను తీసుకొచ్చాను, అలాగే తన కోసం నువ్వు కూడా ఒక ప్రసాదాన్ని తీసుకొచ్చావు. కానీ దానివల్ల ఒక పొరపాటు జరిగింది. ఇదేమో నీది, ఇదేమో తనది. అంతేగా? ఇదేమో నీది, ఇదేమో తనది. అదే కదా ఇస్తున్నాను. కానీ ఏమైంది? ప్రసాదం ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి దగ్గర నుంచి. ఆయన ఎక్కడున్నాడు? పైన. నేను కూడా అదే కదా చెప్తున్నాను. మీరు ప్రసాదం తినండి, ప్రశాంతంగా తినండి. చూడండి, ఇద్దరు మీ ప్రసాదాలు తినండి. బంకు కలిపిన లడ్డు ఇప్పుడు నా దగ్గర ఉందా లేక గంగకి దగ్గర ఉందా తెలియట్లేదే. ఓరు భగవంతుడా, నేనేం చేయాలి? చల్లండి, అరే ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడే కదా నువ్వు అన్నావు, గంగతో చెప్పావు ప్రసాదాన్ని వెంటనే తినేయాలి, లేకపోతే బాబా గారి కోపం వస్తుందని. నిజమే గారు, కానీ నాకు కడుపులో కాస్త నొప్పిగా ఉంది. చూడు జ్యోతి, ఇది ప్రసాదం. ఇది తిన్నావంటే నీ కడుపు బాగైపోతుంది. ఒకవేళ బాబా నిన్ను శపించేశారంటే. అలాగే, నేను తింటాను. అమ్మ గంగ, నువ్వు కూడా తిను. తిను. చూడు జ్యోతి, అదృష్టవశాత్తు నువ్వు లడ్డూలో బొంగు కలుపుతుంటే అది నేను చూసేశాను. అందుకే సరైన సమయంలో గంగ నేను కాపాడగలిగాను. ఇప్పుడు చూస్తాను అందరి ముందు నువ్వు ఏం తమాషా చేస్తావో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,